మూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున త్రిపురారిని గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. త్రిపురారి అంటే ఎవరు? త్రిపురాసురులకు శత్రువు. ఎవరంటే శివుడు అన్నమాట. ఆ శివుని గురించే కృత త్రేతాయుగాల్లో దేవతలకు రాక్షసులకు నిరంతరం పోరు జరుగుతూ ఉండేది. నిరంతరం కృతత్రేతాయుగాల్లో రాక్షసులకు దేవతలకు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అయితే ఈ రాక్షసులు దేవతలను మహర్షులను బాధిస్తూ ఉండేవాళ్ళు. రాక్షసులకు హింసా ప్రవృత్తి చాలా ఎక్కువ, అదే వాళ్ళ జీవితం అసలు. అలాగే మాంసభక్షణ ఎక్కువ వాళ్ళకి. మరి దేవతలకి ఇది గిట్టేది కాదనమాట. ఇతరులను హింసించడము చేతరాదు దేవతలకి, అంటే సత్పురుషులకి. అలాగే మాంసభక్షణ చెయ్యరు వారు. కాబట్టి దేవతలు తరచుగా రాక్షసులపై దండెత్తి పోరాడేవారే, కానీ అప్పుడు సాధ్యమయ్యేది కాదు వాళ్ళకి పోరాటంలో గెలుపు. అందుచేత వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే త్రిమూర్తులను ఆశ్రయించేవాడు దేవతలు. వారి సహాయంతో రాక్షసులపైకి దండెత్తి అప్పుడు ఓడించేవాడు వాళ్ళు. ఇలా జరుగుతుండగా ఒకసారి రాక్షసులు దేవతల మీదకి దండెత్తి వచ్చారు. దేవతలకు విష్ణుమూర్తి అండగా ఉన్నాడు కాబట్టి రాక్షసులు దేవతలను సులభంగా గెలవలేకపోయారన్నమాట. అప్పుడు ఏం చేశారంటే రాక్షసులు మయుడు అనే రాక్షసుడికి దగ్గరకు వెళ్ళారు. ఆయన అండగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ మయుడు మాయాబలంతో రాక్షసుల రక్షణ కొరకు 3 పురాలను నిర్మించి ఇచ్చాడు. అవే స్వర్ణ రజిత లోహ ధాతువులచే నిర్మింపబడిన అనమాట. బంగారం చేతను, వెండి చేతను, ఇనుము చేత నిర్మింపబడినవి 3 కూడా. ఆ పురములో ఉన్న భవనాలన్నీ కూడా అదృశ్య రూపంలో ఉండే అన్నమాట. కనపడేవి కాదు బయట వాళ్ళకి. అంటే ఊహింపశక్యం కానటువంటి భవనాలు ఉన్నాయి ఇక్కడ. అసురులు ఆ 3 పురాల్లో నివసిస్తూ తరచుగా దేవతలను మునులను బాధిస్తూ ఉండేవారు. వాళ్ళని మీద దండెత్తాలంటే వాళ్ళు కనపడేవాళ్ళు కాదు కదా. ఆ 3 పురాల్లో ఉన్న ఇళ్ళు కనపడేవి కాదు కాబట్టి అందులో ఉన్న ఇళ్ళు కనపడేవాళ్ళు కాదు. అప్పుడు దేవతలు ఇక బాధ భరించలేకపోయారు. ఈ రాక్షసులు పెట్టే బాధ. పోనీ వాళ్ళని ఎదుర్కొందామంటే వాళ్ళేమో కనపడేవాళ్ళు కాదు. ఆ పురాల్లో ఇళ్లలో దాక్కుని ఆ ఇళ్ళే కనపడేవి కావు కదా. అందుకని వెంటనే అందరూ దేవతలు వాళ్ళ మునులు అందరూ శివుని దగ్గరకు వెళ్ళారు. ఆయనతో విన్నవించుకున్నారన్నమాట రాక్షసులు పెట్టే బాధలు. శంకరుడు ఏం చేశాడంటే దేవతల మొర ఆలకించాడు, కరుణించాడు. పాశుపతాస్త్రాన్ని తీసుకున్నాడు. అంటే నేను చూస్తానులే వాళ్ళ వ్యవహారం అన్నాడు అన్నమాట. ఆ 3 త్రిపుర నగరాలపై దండెత్తాడు శంకరుడు. అతడు దివ్య బాణాలను సంధించాడు. అలాగే అదృశ్య రూపంలో ఉన్న పురాలపై విడిచాడు ఆ దివ్య బాణాలను. అవి దేదీప్యమానమై వెలుగుతూ అనేక సహస్ర బాణాలుగా ఉద్భవించాయి. అనేక బాణాలు ఆ బాణాల నుంచి ఉద్భవించినాయి. నభోంతరాళాలంతా కూడా వ్యాపించినాయి ఆ బాణాలు. అప్పుడు మయుడు ఏం చేశాడంటే రాక్షసులకు గాను సిద్ధరస కోపాన్ని నిర్మించాడు. అంటే అందులో తాను నిర్మించిన ఈ త్రిపుర పురములందు నివసించే అసురులందరినీ అందులో ఉంచాడు ఆ కోపంలో. అంటే వాడు కనపడకుండా అనమాట. అప్పుడు అసురుల జాడ తెలియలా ఎవరికి కూడా, మహేశ్వరుడికి కూడా తెలియలా. మహేశ్వరుడు కూడా కలవరపడ్డాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి బ్రహ్మ వద్దకు వెళ్ళి రాక్షసుల సంహారం కోసం పన్నాగం పన్నాడు. అంటే బ్రహ్మ విష్ణువులు ఇంకో పన్నాగం పన్నారన్నమాట. దీని ప్రకారం ఆవుగానేమో విష్ణుమూర్తి, దూడగానేమో బ్రహ్మ. ఇద్దరూ అలా మారదాం అనుకుని ఆ రూపాలలోకి మారి రాక్షసులు నివసించే ప్రాంతానికి వెళ్ళారు. ఆ త్రిపురాలకు వచ్చారన్నమాట. వెంటనే
చూడ ముచ్చటగా ఉన్నది ఆ దూడ, అలాగే ఆవు కూడా. తల్లి ఆవు, దూడ రెండు చాలా బాగున్నాయి, అందచందాలు గుట్టిపడుతూ ఉన్నాయి. అంటే చూస్తే కళ్ళు చెదిరేంత చక్కగా ఉన్నాయన్నమాట. వాటిని దగ్గరికి తీయాలనిపించేటట్లుగా ఉన్నాయి. పక్కకి మనం అనిపించదు. అందుకని రాక్షసులందరూ ఏం చేశారంటే ఆనందాశ్చర్యాలతో వాటిని చూస్తూ తన్మయులై ఉన్నారు. అప్పుడు త్రిపుర మధ్యన ఉన్న కృపామృత రసం మొత్తం క్షణంలో కరిగిపోయింది. గ్రోలేసినాయి అనమాట ఈ రెండు, ఆవు దూడ ఈ రెండు అక్కడ ఉన్నటువంటి కృపామృత రసాన్ని మొత్తం తాగేసినాయి. అంటే రాక్షసులందరూ బయట కనపడ్డారన్నమాట. అంటే రాక్షసుల అవివేకం అది. మయుడు చింతించాడు, అరే నేను ఎంత జాగ్రత్తగా వీళ్ళని దాస్తే వీళ్ళు ఈ రకంగా బయటపడిపోయారు కదా అని చింతించాడు మయుడు. దేవతలైనా నరులైనా సరే, రాక్షసులైనా ఎవరైనా సరే భగవంతుని మాయని తెలుసుకోలేరు. మనం పోయే రోజు వస్తే ఆ మాయ కమ్మేస్తుంది అన్నమాట. అజ్ఞానులై ప్రవర్తిస్తాం ఒక్కొక్కసారి. అందుచేతనే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని మనకి ఒక సామెత ఉంది కదా. అంతే, మనకు చావు రాసి పెట్టున్నప్పుడు మనకి దాని నుంచి తప్పించుకోలేము. ఏదో రకంగా మన చేతనే మన చావుకు కారణాన్ని మనమే కల్పించుకుంటామన్నమాట. అలా సృష్టి నిర్మాణం అంటే అలాంటి సంఘటనలను సృష్టిస్తాడు భగవంతుడు. అదే మాయ. ఆ మాయ నుంచి మనం బయటపడలేం. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి కదా. అందుకే భగవంతుడు అలా అనేక లీలలని ప్రదర్శిస్తూ ఉంటాడు. శిష్టుల్ని రక్షిస్తాడు, దుష్టుల్ని శిక్షిస్తాడు. అలాగే తన శక్తిని విజృంభింపజేస్తాడు అవసరమైనప్పుడు. అలాగే సారథిని, ఇప్పుడు మరి శివుడు వాళ్ళని చంపాలి కదా. అందుకని ఏం చేశారంటే శంకరునికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని, సారథిని, అశ్వాలని, ధనుర్బాణాలని, కవచాలని ఇచ్చారు విష్ణుమూర్తి. ఆ తర్వాత త్రిపురాసుల మీదకి దండెత్తమని సలహా కూడా ఇచ్చారు బ్రహ్మ విష్ణువులిద్దరూ శివుడికి. రాక్షసులకు మరి రాత్రి అందు బలం ఎక్కువ ఉంటుంది. అంటే రాత్రిపూట దుర్మార్గులు ఎక్కువగా పెట్టరేగిపోతుంటారు. మరి దుర్మార్గులే కదా రాక్షసులు, అందుకని వాళ్ళకి శక్తి ఎక్కువ వస్తుంటుంది. అంటే శక్తి ఎక్కువ అంటే అనుకూలమైన వాతావరణం అన్నమాట రాత్రి అనేది, చీకటి అనేది వాళ్ళకి. అందువలనే నిశాచరులని కూడా ఈ వీళ్ళని పిలుస్తూ ఉంటారు. శివుడు విష్ణుమూర్తి ఇచ్చిన ఆయుధాలన్నింటినీ ధరించాడు. స్వర్ణ రజిత లోహాలతో నిర్మించిన పురాలపైకి దండెత్తాడు. వీరోచితంగా పోరాడాడు. ఆ తర్వాత రాక్షసులందరినీ తుదముట్టించాడు. అందుచేత శివునకు త్రిపురారి అని పేరు వచ్చిందనమాట. ఇది జీవులను పరమాత్మ నుండి దూరం చేయి దుర్గుణాలే అసురులు. అసురులు అంటే ఎవరో కాదు, మనలో ఉన్న చెడ్డ గుణాలే జీవులు. అందుకనే మహాభారత యుద్ధంలో కూడా కురుక్షేత్రం అన్నారు. కురుక్షేత్రం అంటే ఏమనేది హృదయక్షేత్రమే. ఈ హృదయక్షేత్రంలో ఏం జరుగుతుంటుంది? సంఘర్షణ జరుగుతుంటుంది. వేటికి జరుగుతుంటుంది నిరంతరం అంటే మంచి ఆలోచనలకి చెడు ఆలోచనలకి యుద్ధం జరుగుతుంటుంది. మంచి ఆలోచనలుని ఎక్కువగా చెడు ఆలోచనలు ఆక్రమిస్తూ ఉంటాయి. ఎందుకంటే విషయలోలుడైన మానవులకి చెడు ఆలోచనలు బయటపడతాయి. అంటే మంచి ఆలోచనలు అడిగిపోయి ఉంటాయి, అంటే ఓడిపోయి ఉంటాయి అన్నమాట, అంటే అడిగిపోయి ఉంటాయి. అదే సత్పురుషులు ఏం చేస్తారంటే వివేకంతో బుద్ధితోటి నిశ్చయం చేసి ఆ చెడు ఆలోచనలను అణగదొక్కి మంచి ఆలోచనలు పైకి తీసుకొచ్చి మంచిగా ప్రవర్తిస్తారు. కాబట్టి అసురులు అంటే మనలోని దుర్గుణాలే అన్నమాట. విషయవాసనలు ప్రతి జీవి బాధింపబడతాడు విషయవాదన చేత. ఆ విషయవాసనలను త్యజించి నిరంతరం భగవంతుని నామస్మరణ చేస్తే అప్పుడు నిత్యానందుడై ఉంటాడు. అంటే నిత్యము ఆనందంలో ఉంటాడు అలాంటి వాడు. అంటే భగవన్నామ స్మరణ చేత, భగవత్ కార్యం అంటే సత్కార్యాల చేత మనిషి ఎప్పుడు కూడా ఆనందంలో ఉంటాడు. త్రినేత్రధారి శివునకు సూర్యచంద్రులు 2 నేత్రాలైతే అగ్ని 3వ నేత్రం. అదే నొసట ఉన్నటువంటి నేత్రమే అగ్ని. ఇక
శత్రువులు త్రిపురాలు అంటే మనం 3 గుణాలే, సత్వ రజస్తమో గుణాలే త్రిపురాలు. వానిని అంటే ఈ 3 గుణాలని మనం జయించాలి. వానిని జయించటానికి దైవశక్తి అవసరం. దైవశక్తి పొందాలంటే త్రికరణ శుద్ధితో కూడిన దైవభక్తి అవసరం. కేవలం చదివినా, కేవలం భజన చేసినా, కేవలం జపం చేసినా చాలదు. 3 మనస్సు, వాక్కు, కాయం, ఈ 3 ఏకమవ్వాలి. ఈ 3 ఏకమైతేనే త్రికరణ అంటే శుద్ధి అవ్వాలి. 3 తోటి ఆ పని జరగాలన్నమాట. అప్పుడు మనకి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ గుణాలు 3 ఉన్నాయి కదా, ఎలా ఉండాలి అంటే ఈ 3 గుణాలని జయించడం అంటే సాధారణంగా తల్లి ఈ 3 గుణాలను పిల్లల విషయంలో జయించి ఉంటుంది. అంటే ఈ 3 గుణాలతోటి పిల్లలతో ప్రవర్తిస్తుంది. అంటే 3 గుణాలలో ఏ గుణము ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడు ఆ గుణం ఉపయోగించి ఆ పిల్లల్ని దారిలోకి తీసుకొస్తుంది. తన పిల్లల్ని ముందు లాలన చేస్తుంది, అంటే మంచి గుణం సత్వగుణం. తర్వాత వినపోతారే కళ్ళు ఎర్ర చేస్తుంది, రజోగుణం. ఇంకా అప్పటికి కూడా వినలేదనుకోండి, తమో గుణం, బెత్తం తీసుకునో కర్ర తీసుకునో కొడుతుంది, వాళ్ళని దండిస్తుంది. అంటే 3 గుణాలు తల్లి 3 గుణాలను ప్రవర్తిస్తుంది, 3 గుణాలను వాడుకుంటుంది, సత్వ రజస్తమో గుణాలను పిల్లల్ని సరిచేయటానికి. అయితే ఈ 3 గుణాలలో ఏ గుణానికి తల్లి లోనవదనమాట. అప్పుడు ఆ 3 గుణాలు అంటే తనకు కావలసిన గుణాన్ని తెచ్చుకుని ఆ గుణంతో ప్రవర్తిస్తుంది అనమాట కాసేపు. అంటే గుణానికి లోనవ్వదు. అలాగే భగవంతుడు కూడా దశావతారాల్లో 3 రకాల గుణాలని ప్రదర్శించాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. మొట్టమొదటి 4 అవతారాలు కూడా తమోగుణ అవతారాలు. మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలు. ఆ తర్వాత అవతారాల్లో అటు పరశురాముడు అవతారం రజోగుణ అవతారం, ఇంకా కల్కి అవతారం కూడా రజోగుణ అవతారమే. అటు రామకృష్ణ వామన అవతారాలు సత్వగుణానికి సంబంధించిన అవతారాలు. అలా భగవంతుడు ఎలా 3 గుణాలతో ఉపయోగించుకుని వాటికి లోను కాకుండా తాను ఈ భూమి మీద ఉన్నటువంటి దుష్ట శక్తులను అణచటానికి, అలాగే శిష్టులను అంటే మంచివారిని రక్షించడానికి ఈ 3 గుణాలతో కూడినటువంటి అవతారాలు ఎత్తి, నేను గుణాతీతుడినే, కానీ ఏ గుణం కావాలో ఆ గుణంతో ప్రవర్తించి ఆ ధర్మాన్ని నిలబెడుతున్నాను, శాంతిని నిలబెడుతున్నాను అని చెప్పినట్టుగానే తల్లి కూడా ఆ 3 గుణాలను వాడి తన పిల్లల్ని ఇచ్చేస్తుంది, క్రమశిక్షణలో పెడుతుంది. అలాగే మనం కూడా ఆ 3 గుణాలని అలా వాడుకోగలిగిన నాడు ఏ గుణానికి మనం లోను కాకుండా ఆ గుణాలు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకోగలిగిన నాడు మనం కూడా భగవద్ అనుగ్రహాన్ని తప్పకుండా పొందగలుగుతాం. అలాగే దీన్ని ప్రతిరోజు మనకి గుర్తు చేయటం కోసం పూర్వం మన వాళ్ళు ఆడవాళ్ళకి జడ వేసేవారు కదా, ఆ జడ 3 పాయలు తీసేవాళ్ళు కదా. ఆ 3 పాయల్లో ఒక పాయ లావుగా ఒక పాయ సన్నగా ఉండి ఆ జడ వేసారనుకోండి, అందంగా ఉంటుందా? ఉండదు. 3 పాయలు సమానంగా ఉండాలి. ఆ 3 పాయలు దేనికి గుర్తు అంటే సత్వరజస్తమో గుణాలకే గుర్తు. ఆ 3 పాయల్లో ఒక పాయ ఎక్కువ ఉండి ఒక పాయ తక్కువ ఉంటే ఎలా జడ అందంగా ఉండదు. అలాగే ఒక గుణం మనకు ఎక్కువ ఉందనుకోండి, మన రజోగుణం ఎక్కువ ఉందనుకోండి, వీడు కోరికలు గలవాడు, కోరికల పుట్ట అంటారు. అలాగే సత్వగుణం గలవాడు వీడు మంచోడు, అమాయకుడు అని కూడా అంటారు ఇవాళైతే. అలాగే తమో గుణం ఉందనుకోండి, వీడు రాక్షసుడు అంటారు. కాబట్టి ఈ 3 గుణాలు ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రవర్తిస్తూ ఉంటే అలా పలాని గుణానికి సంబంధించిన వాడని ఎవరో చెప్పరు, సత్పురుషుడు అంటారు. కాబట్టి అలా మనం కూడా గుణాతీతులమై భగవత్ సన్నిధిలో మన సత్పురుషులంగా ఉంటూ, గుణాతీతులంగా ఉంటూ, నిష్కామ కర్మ చేస్తూ భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని ఈ త్రిపురారి కథ మనకి సందేశం ఇస్తోంది. స్వస్తి.